ఎవడెందుకు కాల్ చేస్తుంది? ఏంటి, ఎవరు కాల్ చేస్తున్నారు? అంత ఇరిటేటింగ్ గా కాల్ కట్ చేస్తున్నారు ఎందుగారు? ఏమై ఉంటుంది? ఎందుకు కాల్ చేశారు? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను మీ ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నాను. నీతో ఒకసారి మాట్లాడాలి, దయచేసి ఒక్కసారి రామ్మా. అవసరం లేదు, మీతో మాట్లాడాల్సిన అవసరం నాకే ఉంది. అసలు ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతాను, ఓకే ఒక్కసారి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా, రామ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తల్లి, అంత కఠినంగా మాట్లాడొద్దు, ఒక తల్లి మనసును అర్థం చేసుకో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రామ్మా ప్లీజ్. సరే వస్తున్నాను. ఏమైంది తనకి? వచ్చిన కాల్ ఏమో అన్నిసార్లు కట్ చేశారు, ఇప్పుడేమో బయటకు వెళ్తున్నారు. ఎవరి కోసం వెళ్తున్నారు? దేనికోసం వెళ్తున్నారు? సుధీర్ సార్, మిమ్మల్ని మధు మేడం రమ్మంటున్నారు. వస్తున్నానండి. అమ్మా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నీతో ఫోన్లో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించానమ్మా. నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నేను నేరుగా ఆఫీస్ దగ్గరికే రావాల్సి వచ్చింది. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మొహాలు చూడడం కానీ మీతో మాట్లాడడం కానీ నాకు అసలు ఇష్టం లేదు. అమ్మా, నేను నిన్ను కష్టపెట్టుంటే అది మనసులో పెట్టుకో, కన్న తల్లి అనుకుని క్షమించు. దయచేసి పాత కోపాన్ని ఈ సమయంలో చూపించొద్దు. ఎంత కాదనుకున్నా వాడు నీకు తాళి కట్టిన భర్త. వాడి టైం బాగోలేక ఇలాంటి పని చేశాడు. అది కూడా వాడికి ఇలాంటి బుద్ధులు పుట్టవమ్మా. ఏ వెధవలతోనో చేరి ఇలాంటి పని చేసుంటాడు. దయచేసి ఈ ఒక్కసారికి వాడిని క్షమించు. నీకు మీ కుటుంబానికి అందరికీ వాడి మీద పీకల్లోతు కోపం ఉంటుందని నాకు తెలుసు. కానీ వాడు నా కన్న బిడ్డ, నాకున్న ఏకైక దిక్కువాడు. వాడు తప్పు చేస్తే వాడిని సరిచేసి దారికి తెచ్చుకోవాలి తప్ప ఇలా శిక్షించకూడదు తల్లి. దయచేసి అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకోవడం? మీ కొడుకు ఏమి తెలియకుండా చేశాడని అనుకుంటున్నారా? కుట్ర పన్ని ఇవన్నీ చేశాడు. అతను చేసిన నేరంలో మా అందరినీ కూడా ఇరికించాలనుకున్నాడు. అతను మనిషా? అతన్ని సమర్థిస్తూ మీరు నాతో మాట్లాడుతున్నారా? ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గేయడం లేదు? నువ్వెంత తిట్టినా తక్కువేనమ్మా. నాకు తెలుసు వాడు చేసింది చాలా పెద్ద తప్పు. కానీ ఒకే ఒక్క బాధ, మీ చెల్లి వాణ్ణి పోలీసులకు పట్టివ్వకుండా ఇలాంటి పని చేస్తావా అని 4 చివాట్లు పెట్టి 4 చెంపదెబ్బలు కొట్టి మర్యాదగా బుద్ధిగా బతకడం నేర్చుకో. ఇలాంటి పనులు చేయకు అని హెచ్చరించి బెదిరించి దారిన పెట్టుండాల్సింది. నేరుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పు చెప్తారా? ఇప్పుడు కోర్టులో వాడికి శిక్ష వేస్తే ఏం గాను? వాణ్ణి బయట పడేయాలంటే నీ వల్ల సాధ్యమవుతుందమ్మా. అసలు మీరు ఇలా అడగడానికి కాస్త కూడా సిగ్గనిపించడం లేదా? అసలు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు? ఆధారాలతో సహా పట్టుపడ్డాక కూడా కోర్టులో సహాయం చేసిన వాళ్ళ మీదే నిందలు మోపాడు. వాళ్ళు నేరస్తులని, కేసులన్నీ వాళ్ళ మీదకి నెట్టాలని చూశాడు. అయ్యో తల్లి, అదంతా వాడు పిచ్చి పట్టి చేసేశాడు. వాడు చేసింది తప్పు అని వాడే చెంపలేసుకుంటున్నాడు.
నిన్న నేను జైలుకి వెళ్ళి వాణ్ణి కలిసొచ్చాను. వాడు చాలా బాధపడుతున్నాడు. నీతో ఒక్కసారి మాట్లాడాలంటున్నాడు. దయచేసి వాణ్ణి ఒక్కసారి కలవమ్మా. ఏంటి? నేను అతన్ని కలవాలా? ఎందుకు కలవాలి? ఇంకా అతన్ని నమ్మడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? దయచేసి అంత మాట అనొద్దు. వాడికి నువ్వంటే ప్రాణం. అందుకే కదా చంపేసి వెళ్ళిపోయాడు. దయచేసి ఇలా సూటిపోటి మాటలని కష్టపెట్టకమ్మా. ఇప్పటికే సగం చచ్చిపోయున్నాను. ఎలాగోలా వాణ్ణి మంచోడిలా బయటికి తీసుకొచ్చి నువ్వు చక్కగా బ్రతకాలి. దాని గురించే నేను తాపత్రయపడుతున్నాను. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయకండి. లేదు తల్లి, నేను వచ్చింది వాడు నీతో మాట్లాడాలంటున్నాడు అని చెప్పడానికి. నిన్ను కలిసి నీతో ఏదో మాట చెప్పుకోవాలంట. దయచేసి జైల్లో వాణ్ణి కలిసి మాట్లాడు. నాకు అతని మొహం చూడటం కూడా ఇష్టం లేదు. తల్లి, వాడు పిచ్చోడైపోయాడు. నువ్వు వెళ్ళకపోతే వాడేదైనా అఘాయిత్యం చేసుకుంటాడు. వాడు బతకకుండా పోతాడేమోనని నాకు భయం వేస్తుంది. దయచేసి ఒక్కసారి వాణ్ణి కలువు. లేకపోతే వాడు మాకు దక్కేలా లేడు. వాడికి నువ్వంటే పిచ్చి. నువ్వు లేకపోతే వాడికి బ్రతుకు లేదు. నువ్వు వెళ్ళి వాడితో నువ్విప్పుడు మాట్లాడకపోతే ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి చేసుకొని ప్రాణాలు తీసేసుకుంటాడు. వాడు జైల్లోనే చచ్చిపోతాడు. నీ కాలు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు. నీకు దండం పెడతాను తల్లి, వాణ్ణి కలవడానికి ఒప్పుకో. నేను చెప్పాల్సింది చెప్పాను. నీ కాళ్ళు పట్టుకొని కూడా నిన్ను వేడుకుంటున్నాను. ఇప్పటికీ నీ మనసు కరగకపోతే ఇంకంతా అయిపోయినట్టే. వాడు మాకు దక్కనట్టే. వాడు ఖచ్చితంగా బ్రతకడు. నీ ఇష్టం తల్లి, ఏం చేస్తావో చెయ్. వాడు పోతే మేము ఉండం. సీసీటీవీ చూసావా? ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా ఏంటి? మేడం గారు పని మానేసి క్యాఫ్టేరియాలో కథలు మాట్లాడుతూ కూర్చున్నారు. బాసు, మేడం మీద మీరు ఈగోతోటి ఏదో ఒక నేపథ్యంతోటి అటాక్ చేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ పరమ డ్యామేజ్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అడిగి తన్నించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఏమన్నావురా? అదే అడిగి తిట్టించుకోకండి అంటున్నాను. రే, ఇందాక నేను పని చేసుకోవాలి అది ఇది అని నన్ను నానా మాటలు అంది. ఇప్పుడు పని చేయకుండా ఏం చేస్తున్నావని నా అధికారాన్ని నేను ఉపయోగిస్తా. ఇది అధికారం ఉపయోగించడం కాదు, అధికార దుర్వినియోగం. మేడం జనరల్గా పని విడిచిపెట్టి కబుర్లు చెప్పరు. పైగా అక్కడ మాట్లాడుతుంది సుధీర్ బాబుతోటి. సుధీర్ బాబుతో మాట్లాడుతున్నారంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది. ఇప్పుడు మీరు అనవసరంగా వెళ్ళి తమ్ముడు ముందు కూడా ఎదవవ్వకండి. రే, చూపిస్తాన్రా. నందు భర్తే కాదు బాస్ కూడా అని గుర్తు చేస్తా. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి తిట్టించుకొని రండి. సుదీప్, కొంతమంది స్వార్థంతో అవతల వాళ్ళ జీవితాల్ని కూడా పణంగా పెట్టేస్తారు. వాళ్ళని కష్టాల్లోకి నెట్టేస్తారు. అయినా కూడా వాళ్ళకి చీమ కుట్టినంత బాధ కానీ పశ్చాత్తాపం కానీ వాళ్లలో కలగదు. దర్జాగా బ్రతికేస్తూ ఉంటారు. అసలు ఇంకా చెప్పాలి అంటే కుటుంబం మొత్తం బాధపడే పరిస్థితి వచ్చి వాళ్ళందరూ నానా కష్టాలు పడుతున్నా చేసిన తప్పుని ఒప్పుకొని నేనే ఈ తప్పుకి కారణం అని ఆ క్షణాన కూడా బయటపడకుండా చాలా ఉత్తముడులాగా నటిస్తూ ఉంటారు. కానీ
మీరలా కాదు సుధీర్. మీరు మంచి మనిషి. మీరు చెయ్యని తప్పుకి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. గీత ఈ విషయం మీతో చెప్తుందని అనుకోలేదు వదనా. అయినా నా బాధ, గిల్ట్ నిజమే కదా. ఇవాళ ఇందు గారి జీవితం డిస్టర్బ్ అయిపోయిందంటే దానికి పరోక్షంగా నేనే కారణం. ప్రణయ్ గురించి తెలిసినప్పుడు వెంటనే నేను మీకు చెప్పకుండా ప్రణయ్ని సరిదిద్దే ప్రయత్నం చేసుండాలి. అది చేయకపోవడం నా తప్పు. దాని గురించే నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. చూడండి, ఇందు జీవితం డిస్టర్బ్ అవ్వడానికి మీరు కారణం కాదు. ఒక స్వార్థపరుడు మొదలుపెట్టిన ఆట వల్ల ఇందుకి వాళ్ళ ఈ పరిస్థితి వచ్చింది. అయినా కూడా తన తప్పేమీ లేదు అన్నట్టు బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి మనుషులున్న చోట మీలాంటి మంచి వ్యక్తి ఉన్నారు. ప్రణయ్ వల్ల ఇందు జీవితం డిస్టర్బ్ అయిందని మీరంటున్నారు. కానీ సరిచేసే అవకాశం ఉన్నా సరిచేయకుండా తొందరపడ్డానేమోనని నేననుకుంటున్నాను వదన. చూడండి సుధీర్, అలాంటి మనిషిని సరిచేయాలని మీరు నాకు అసలు నిజం చెప్పకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుంటే ఇంకా పెద్ద రిస్క్ లో పడేవాళ్ళేమో. మీరు నాకు చెప్పి మంచి పనే చేశారు. చాలా మంది అసలు రంగులు బయట పడనివ్వరు. మీరు అనవసరంగా ఇదే విషయాన్ని ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. పని మీద కాన్సంట్రేట్ చేయండి. జీవితంలో కొన్ని అనుకోనివి జరిగినప్పుడు వాటి గురించి వీలైనంత వరకు ఆలోచించకుండా ఉండడమే మంచిది. మా అక్కని ఆ బాధ నుంచి బయటపడేయడానికి చుట్టూ ఉన్న మనం నార్మల్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా తనే బయటపడుతుంది ఈ బాధ నుంచి. మీరెళ్ళి నార్మల్గా మీ పని చేసుకోండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉండకండి. సరే సుధీర్, నేను వెళ్ళి వర్క్ చేస్తాను. ఏమండి, నేను రెడీ, వెళ్దామా? పూలు పళ్ళని సిద్ధం చేసావా? అవన్నీ ఎప్పుడో బండిలో పెట్టించేశాను. అమ్మాయిని పిలు, అమ్మాయికి చెప్పి బయలుదేరదాం. అమ్మ గీత, ఏంటమ్మా? నీకు సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతున్నావమ్మా. చూసావా పార్వతి, పెళ్ళి అనగానే ఆ అమ్మాయి ఎంత సిగ్గుపడుతుందో. ఇప్పుడెలా సంతోషంగా ఉన్నావో అలాగే 100 ఏళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలని నీ మనసుకు నచ్చిన మనిషిని నీ భర్తని చేయడం కోసం బయలుదేరుతున్నాం. ఈ సంబంధం ఖాయం చేసుకొస్తాం. హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ అమ్మా. మీలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం నా అదృష్టం. లేదమ్మా, అసలు మా అదృష్టమే నువ్వు. నువ్వు పుట్టాకే నాకు వ్యాపారంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ అన్నీ బాగా కలిసొచ్చాయి. ఇవాళ మనకి పేరు, పలుకుబడి, కోట్ల కొద్ది ఆస్తి, వీటన్నిటికీ నువ్వే ఏకైక వారసురాలివి. నిజానికి నేను నీకోసం కేవలం ఒక భర్త, ఈ ఇంటికి అల్లుడు రావాలని కోరుకోలేదు. మన ఇంటికి ఒక వారసుడు రావాలని కోరుకున్నాను. దానికి తగ్గట్టే ఇల్లరికం అల్లుడిని చూడాలని నాకు ఆలోచన ఉండేది. కానీ నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావని తెలిసిన తర్వాత నీ ఇష్టాన్ని కాదనలేక నీ ఇష్ట ప్రకారమే చేయడానికి సిద్ధపడ్డాను. ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా, నువ్వు మా ప్రాణం. మాకంటూ ఉన్నది ఒక్కగానొక్క బిడ్డవి. నువ్వు మా కళ్ళ ముందే ఉండాలి. మేం కన్ను మూసేంతవరకు నువ్వు మా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులుగా ఇది అత్యాసో తప్పో ఖచ్చితంగా కాదు. నీ ఇష్ట ప్రకారం సుధీర్ని నీ భర్తగా చేస్తున్నావు. అదేవిధంగా పెళ్ళయ్యాక సుధీర్ని మన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీది. సుధీర్ ఇంటి అల్లుడుగా, మన వారసుడుగా ఉండాలి. అర్థమైందా? తనకన్నీ అర్థమవుతాయండి. కాకపోతే ఎలా చేయాలో ఏం చేయాలో తెలీదు.
తనకి మాత్రం మనల్ని విడిచిపెట్టి అత్తారింట్లో ఉండిపోవాలని ఉంటుందా ఏంటి? ముందు ముందు ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాగా. ఏమా గీత, వెళ్ళరామా? వస్తానమ్మా. పార్వతి పద. వస్తానమ్మా. బాసు, రేపటి ప్రోగ్రాం ఒకసారి చెప్తాను వినండి. రే, ఇవాల్టి ప్రోగ్రామే సరిగా జరగడం లేదు. రేపటి ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నావు. అసలు ఏమనుకుంటుందిరా తను? ఇది 1302సారి ఏంటి? ఈ మాట మీరు అనడం. అసలు ఏమనుకుంటుందిరా తను? అసలు ఏమనుకుంటుందిరా మీ మేడం? అసలు ఏమనుకుంటుందిరా ఆ రాక్షసి అని రకరకాలుగా అడుగుతున్నారు తప్ప మాట మార్చట్లా. మిమ్మల్ని ఏమనుకుంటుందో మీకే తెలుసు. మళ్ళీ ప్రతిసారి నన్ను అడగడం ఎందుకు? ఒరేయ్, నేను వాపోతున్నాన్రా, గోడు వెళ్ళబోసుకుంటున్నాన్రా. పోసుకోండి పోసుకోండి. ఆ? పోసుకోవడం ఏంట్రా? అదే మీరు గోడ వెళ్ళబోసుకుంటా అన్నారు కదా, వెళ్ళబోసుకోండి అంటున్నా. అరే, మన ఆఫీస్లో అసలు ఆ మాటకొస్తే మన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు నేనొచ్చానంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత భయపడతారు. కానీ మీ మేడంకి నీకేరా నేను లోకువైపోయాను. కనీసం మొగుడనే రెస్పెక్ట్ ఉండదారా మనిషికి? లాక్డౌన్లో వీడియోలు చూస్తారా? పెద్ద పెద్దోళ్ళు ఇంట్లో వంటలు తోట పనులు చేసుకుంటూ వీడియోలు విడుదల చేశారు. వాళ్ళతో పోలిస్తే మీరెంత? ఎంతటి కందైనా కత్తిపీటకు లోకువే. బయట మీరు మీసాలు మెలేయొచ్చు కానీ ఇంట్లో జుట్టు పట్టుకుని గుంజుతారు. అది డిఫాల్ట్, తరతరాలుగా వస్తుంది. ఎవ్వరూ ఏం చేయలేరు. కాదురా, అసలు నా మాట కూడా వినిపించుకోకపోతే ఎలారా? సరే, ఓ పని చేయండి. ఫ్యామిలీలో ఎవరి మధ్య ఇలాంటి గొడవలు వచ్చినా తిండి దగ్గర ఆటోమేటిక్గా కాంప్రమైజ్ అయిపోతారు. మేడంని భోజనానికి పిలవండి. భోంచేస్తూ మెల్లగా మీ గోడు వెళ్ళబోసుకుని స్పూన్ కింద పడ్డట్టు లటక్కన కాళ్ళు పట్టేసుకుని సారీ చెప్పేసేయండి. రే బాసు, మేడంతో మాట్లాడడానికి ఇంతకంటే బెస్ట్ వే లేదు ప్రస్తుతానికి. సర్లే, అంతకంటే చేసేదేముంది? భోజనానికి పిలువు. ఇదే వద్దనేది. నేను భోజనానికి పిలిచానంటే మీరు మీ అహం చూపించంటే కదా లెక్క. మీరే ఫోన్ చేసి మేడంని పిలవండి. ఓకే. మళ్ళీ ఏంటో ఈ మనిషికి. హలో, లంచ్ టైం అవుతుంది, భోంచేద్దాంరా. తాగుబోతులతో కూర్చొని నేను భోజనం చేయను. దయచేసి నేను చెప్పేది వినిపించుకో. ఏం వినిపించుకోవాల్సిన అవసరం లేదు. నా టైం వేస్ట్ చేయకండి. ఇదిగో, ఇదేం బాలేదు చెప్తున్నా. ఎందుకు జరిగిపోయిన దాని గురించి ఇలా సాగదీస్తున్నావు? ఎందుకంటే మీరు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నారా? దారుణమైన మోసం. చేసిన దానికి మీలో అపరాధ భావం కానీ పశ్చాత్తాపం కానీ ఏమీ లేవు. మళ్ళీ సమర్థించుకోవడానికి కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటారు. ఇదిగో, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. పూర్తిగా నా వర్షన్ విను. చాలా ఆపండి. సమర్థించుకోవడానికి సొల్లు చెప్తూనే ఉంటారు. మళ్ళీ ఇంకోసారి నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి చెప్తున్నా. పొగర్రా, బాగా పొగరు. ఏమన్నారు సార్? ఏమండమేంట్రా, నోటుకొచ్చిందల్లా అంటుంది. తాగుబోతులతో కలిసి భోంచేయదంట. నన్ను తాగుబోతుని చేసిందిరా. పైగా నేను మోసగాన్నంట. వద్దు వద్దు, ఆఫీసులో ఉండాలంటేనే చిరాకేస్తుంది. వెళ్ళిపోతా. బస్ బస్సు భోజనం తీసుకెళ్లి చెత్త కుండీలో పడేరా. భోజనం వద్దు, తొక్క వద్దు. బస్సు బస్ బస్సు. అయ్యయ్యో, ఈ మనిషి ఏంటి తిండి తిప్పలు మానేసి పరిగెడుతున్నాడు? లాభం లేదు. మేడం, మేడం మేడం సార్ ఆఫీస్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మేడం. ఏదో కొంపలాంటుకుపోతున్నట్టు ఏంటా కంగారు? ఆయన ఆఫీస్ ఆయన ఇష్టం. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు. ఆయన బాస్. ఆయన అడగడానికి మనం ఎవరం? అయినా ఈ విషయాలు మీరు నాకెందుకు చెప్తున్నారు? మేడం, బాస్ మీ మీద అలిగి భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు. భోజనం చేయకపోతే కాలేది ఆయన కడిపే, నాది కాదు. మేడం, బాస్ బాగా హట్ అయినట్టున్నారు. ఇక్కడ ఒక కుటుంబమే హర్ట్ అయింది, అది అర్థం అవుతుందా మీకు? మేడం, అది విడిచిపెట్టండి పాపం.
లంచ్ తర్వాత 3 గంటలకి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది. ప్లీజ్ మేడం, ఒకసారి బాస్కి ఫోన్ చేసి పిలవండి. అన్నయ్య, మీరు కూడా ఆయనతో కలిసి ఈ వెధవ నాటకాలు కట్టుపడేయండి. అమ్మా, నేనా? మీరు కాకపోతే మీ బాస్. ఆయనకి చెప్పండి, ఈ బ్లాక్మెయిల్ వ్యవహారాలు, పనికి మాలిన డ్రామాలు నా దగ్గర కుదరవని చెప్పండి. దేవుడా, ఏంటి స్వామి ఇది? మాకు ఒకే ఒక కూతురు. ఆస్తిపాస్తులైనా మా ఆశలైనా అన్నీ మా అమ్మాయి మీదే. వచ్చిన సంబంధాల్లో సుధీరే మాకు బెస్ట్ అనిపించింది. మర్యాదగా ఆఫీస్కి వచ్చి తిని జరగాల్సిన మీటింగ్ సంగతి చూడండి. అది చెప్పడానికి నువ్వెవరు? మీ భార్యని. వస్తున్నారా లేదా? నువ్వు నన్ను నిజంగా క్షమించి ఉంటే మొదటి ముద్ద నువ్వే తినిపించాలి. పువ్వులేమో కొమ్మపైనే